ఆర్ యు రెడీ? యేసయ్య నీ గురించి ముందుగా ఆలోచించి ఉన్నాడు. యేసయ్య నా గురించి, మన గురించి, నీ గురించి ముందుగా ఆలోచించి ఉన్నాడు. దేవాది దేవుడు ఇర్మియాతో చెప్పాడు, ఇర్మియా, అమ్మ గర్భమున నువ్వు రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఈ లోకములో నువ్వు అడుగు పెట్టక ముందే నీ గురించి నేను ఆలోచించి ఉన్నాను. నాటుటకు, కట్టుటకు, పడద్రోయుటకు, స్థిరపరచుటకు నేను నిన్ను ఏర్పాటు చేసి ఉన్నాను. ఈ రోజున నువ్వు నేను జన్మించక ముందే ఈ రోజు గురించి ఆల్రెడీ ఆయన ఆలోచించి ఉన్నాడు. ఈ రోజున నువ్వు ఘనత గుండా వెళ్తున్న రోజులేమో, దీవనకరమైన రోజులు గుండా వెళ్తున్నావేమో, మహిమ కలిగిన రోజులు గుండా వెళ్తున్నావేమో, ఉన్నత స్థితి గుండా వెళ్తున్నావేమో, ఈ రోజు గురించి ఆయన ఆల్రెడీ ఆలోచించి ఉన్నాడు. ఒకవేళ ఈ రోజున పతనం గుండా వెళ్తున్నావేమో, ఇరుకు గుండా వెళ్తున్నావేమో, అపజయం గుండా వెళ్తున్నావేమో, వేదన గుండా వెళ్తున్నావేమో, ఈ రోజు గురించి ఆల్రెడీ ఆయన ఆలోచించి ఉన్నాడు. ఆయన దగ్గర వ్యత్యాసమైన పద్ధతులు ఉన్నాయి, వ్యత్యాసమైన మార్గాలు ఉన్నాయి. వ్యత్యాసమైన పద్ధతులను నిన్ను ఎలా బయటికి తీసుకురావాలో ఆల్రెడీ వ్యక్తులను ఏర్పాటు చేసి ఉన్నాడు. సహోదరులను ఏర్పాటు చేసి ఉన్నాడు, సహోదరులను ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన నీ గురించి ముందుగా ఆలోచించి ఉన్నాడు గనక నువ్వు ఆవగింజ కూడా బాధపడక్కర్లా. ఆకాశ పక్షులను విచారించి చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను నేను వాటిని పోషిస్తున్నా. నా బిడ్డలారా, నా స్వరూపములో ఉన్న నా బిడ్డలారా, నా రక్తము చేత కొన్న నా బిడ్డలారా, మీరు వాటి కంటే శ్రేష్ఠులు కదా. ఈ రోజు గురించి నా దేవుడు ముందే నీ గురించి ఆలోచించి ఉన్నాడు. దావీదు జన్మించక ముందే దావీదు ఏమవ్వబోతున్నాడో ఆయన గురించి ఆలోచించి ఉన్నాడు. అతను వెళ్తున్న వ్యత్యాసమైన పద్ధతుల్లో, ఆ వ్యత్యాసమైన ఇబ్బందుల్లో, ఘనతలో ఎలా స్థిరపరచాలో, ఎలా బయటికి తీసుకురావాలో మొత్తం ఆయన ఆలోచించి ఉన్నాడు. మోషే జన్మించక ముందే ముందుగానే ఆయన ఆలోచించి ఉన్నాడు. ఎలా కాపాడాలో, ఎలా నిలబెట్టాలో, ఎలా బయటికి తీసుకురావాలో ముందే ఆయన ఆలోచించి ఉన్నాడు. నిన్న శుక్రవారం ఉపవాస ప్రార్థన తర్వాత అందరికీ ప్రార్థన చేస్తుండగా ఒక తల్లి ఒక ఫోటోతో వచ్చింది. ఆ ఫోటో చూపెట్టి ఆమె కన్నీరు కారుస్తుంది. ఏమైంది అని అన్నా, ఈయన నా భర్త గారు, 3 పిల్లలం, నేను నా భర్త 3 పిల్లలం. ఒక దారి పక్కన మేము నుంచున్నాం, ఒక వాహనం వచ్చి పప్పని ఢీ కొంది మమ్మలను. కొనగానే ఆ చక్రాలు నా మీద ఎక్కేసి వెళ్ళిపోయినాయి. నా భర్తను అక్కడకక్కడే ఢీకొని నా భర్త అక్కడకక్కడే మరణించాడు. నేను, నా 3 పిల్లలు ఉన్నాం, నా భర్త గారు మరణించారు. ఇటువంటి స్థితి వస్తుందని ఆమెకు కానీ, పక్కనున్న వాళ్ళకి కానీ, భర్తకు కానీ, నాకు కానీ, మనకు కానీ ఎవ్వరికీ తెలియదు. అటువంటిది దేవుడు ముందుగానే ఆమె కొరకు ఆలోచించి ఉన్నాడు. ఆ బిడ్డలను ఎలా పైకి తీసుకురావాలో, ఆ కుటుంబాన్ని ఎలా పోషించాలో, ఆమెను ఎలా నడిపించాలో ముందుగా నా దేవుడు ఆలోచించి ఉన్నాడు. అకస్మాత్తుగా నీ జీవితంలో ఏది జరగదు. ఈ అకస్మాత్తుగా సడన్గా ఏది జరగదు. ఆయన ముందుగా ఆలోచించి ఉన్నాడు. ఈ రోజున దేవుని చిత్తములో ఉన్న నువ్వు ఆయన ముందుగా ఆలోచించి ఉన్నాడు. ఆయన నిన్ను బయటికి తీసుకురావడానికి, నిలబెట్టడానికి అన్ని ప్లాట్ఫామ్ సెట్ చేసి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు యెరూషలేములో ప్రసంగం చేస్తుండగా అక్కడున్న సద్దుకైలు, పరిసయ్యులకు మధ్య గొడవ వచ్చి ఈయన్ని చంపేటట్టున్నాడు. అటువంటి స్థితికి ఆయన వెళ్తాడని ముందుగా నా దేవుడు ఆలోచించి ఉన్నాడు. అతన్ని కాపాడడానికి ముక్కు ముఖం తెలవని ఒక అధికారి అయిన, సహస్రాధిపతి అయిన అధికారిని నిలబెట్టి నా దేవుడు అతన్ని కాపాడాడు. ఈ రోజున ముందుగా నీ గురించి ఆయన ఆలోచించి ఉన్నాడు. నీకు ఎవ్వరు తెలవని వ్యక్తులు నీకు సాయం చేసినట్టు చేయబోతున్నాడు. ముక్కు ముఖం తెలవని వ్యక్తి నీ కొరకు నిలబడేది చేయబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు ఒక్కొక్క స్థలానికి వెళ్ళి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు రాగానే అక్కడ ఒక ఇంటిలో వాక్య పరిచయం చేయబోతుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒప్పుకోవాలా. పౌలుని సమాజ మందిరానికి తీసుకెళ్లారు. సమాజ మందిరానికి తీసుకెళ్ళి అక్కడ వాక్యం అందిస్తుండగానే అక్కడున్న యూదులు, రోమీలను, గ్రీసు దేశస్తులను, మిగతా వాళ్ళని కలిపి
పౌలును హింసించడానికి, చంపడానికి ముందడుగు వేశారు. ఇది ఎవరికి తెలిసిందంటే అక్కడ ఉన్న యెరూషలేములో ఉన్న అధికారులకు తెలిసింది. రోమీలైన అధికారులకు తెలిసి ఎందుకు ఈ గలిబిలి జరుగుతుంది, ఎందుకు ఈ రైట్ జరుగుతుంది అని వేగంగా అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే వాళ్ళు మేము పౌల్ని ఏమీ చేయట్లేదు అన్నట్టుగా అమాయకులుగా వాళ్ళు చూస్తున్నారు. అటువంటప్పుడు అధికారి అడిగారు, ఎవరో ఒకళ్ళు చెప్పండి, ఎవరో ఒకళ్ళు చెప్పమంటే ఎవ్వరూ చెప్పట్లా, ఎవడు పడితే కేకలు పెడుతున్నాడు. అప్పుడు రోమా శతాధిపతి ఏమనన్నాడంటే, ఈ పౌల్ని కొరడాతో కొట్టండి, వాళ్ళు చెప్పట్లా, ఎందుకు ఇలా జరుగుతుందని ఈయన నోటితో నుండి నేను వినాలి అనగానే వెంటనే పౌలు అన్నాడు, నేను రోమా పౌరుణ్ణి, నన్ను మీరు ఎలా కొట్టగలరు అనగానే, నువ్వు రోమా పౌరుడువా? నేను డబ్బులు ఇచ్చి కొన్నా. కానీ అపోస్తలుడైన పౌలు అన్నాడు, మీరు డబ్బులు ఇచ్చి కొన్నారు, నా జన్మం, నా పుటకే రోమా పౌరుణ్ణి అనగానే ఏం చేయాలో అతని అర్థం కాక సన్హెద్రిన్ మహాసభకు తీసుకెళ్లారు. అది మనకు సుప్రీంకోర్టు ఎలాగో యూదులకు సన్హెద్రిన్ మహాసభ అలాంటిది. అక్కడ 71 మంది ఉంటారు, 70 మంది పెద్దలు ఉంటారు. ఈ 70 మంది పెద్దలు ఎవరంటే, మోషేకి 70 మందిని దేవుడు ఎన్నుకోమన్నాడు, అలాగే 70 మందిని ఎన్నుకున్నారు. ఈ ఒక్కళ్ళు ఎవరంటే, 71 వ్యక్తి ఎవరంటే ప్రధాన యాజకుడు. అటువంటి సన్హెద్రిన్ మహాసభకు తీసుకెళ్ళి అక్కడ సద్దుకేయులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, 70 మంది ఉన్నారు, 70 మందితో 71 మంది ఉన్నారు. అలాగా ఆ సభలో రోమి అధికారులు ఉన్నారు. వాళ్ళు సన్హెద్రిన్ మహాసభలో రోమి అధికారులు, ఇది మత వ్యవస్థకి సంబంధించింది గనక వీళ్ళు కొంచెం దూరంగా ఉండాలి. అటువంటి సన్హెద్రిన్ మహాసభలో అపోస్తలుడైన పౌలును నిలబెట్టి, అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో నువ్వు చెప్పమన్నారు అనగానే వెంటనే అక్కడ సన్హెద్రిన్ మహాసభలో అపోస్తలుడైన పౌలు నిలబడి ఇలాగన్నాడు, సహోదరులారా. అక్కడ గొప్ప విశేషం ఏంటంటే, సన్హెద్రిన్ మహాసభలో సహోదరులారా అనకూడదు, పెద్దలారా, తండ్రులారా అని సంబోధించాలి. కానీ అపోస్తలుడైన పౌలు ఏమని సంబోధిస్తున్నాడంటే సహోదరులారా. ఎందుకంటే అక్కడ కూర్చున్న 70 మందిలో అలాంటి పెద్దల్లో ఒక్కసారి కూర్చున్నవాడు ఎవరు? ఆ పౌలు. గమాలియేలు పాదముల దగ్గర విద్య నేర్చుకున్న తన ఫ్రెండ్స్ వాళ్ళంతా, పరిసయ్యులు తన ఫ్రెండ్స్ అంతా. అందువలన వాళ్ళని చూసి ఉన్నాడంటే, సహోదరులారా, నేను ఎంత మంచి మనస్సాక్షితో నేను బతుకుతున్నానో మీకు తెలుసు, దీనికి దేవుడే సాక్షి అనగానే అక్కడ ఉన్న ప్రధాన యాజకుడైన అననీయ వాడి మూతి మీద కొట్టండి అన్నాడు. ఎవరి మూతి మీద? పౌలు మూతి మీద. అంటే ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది స్లాప్ ఆన్ హిస్ ఫేస్, ఆయన ముఖం మీద, చంప మీద కొట్టండి, ఆయన ముఖం మీద కొట్టండి అనగానే అపోస్తలుడైన పౌలు ఉగ్రుడైపోయి, సున్నం కొట్టిన గోడ, నిన్ను దేవుడు కొట్టునుగాక అన్నాడు. ఎవరో? పౌలు అనగానే వెంటనే ఇంకొక వ్యక్తి లేచి, నువ్వు ప్రధాన యాజకుడిని అలాంటి మాట చెప్తావా, సున్నపు గోడ అని? వెంటనే ఆయన కొట్టమంటావా? వెంటనే అపోస్తలుడైన పౌలు అన్నాడు పశ్చాత్తాపడి, ఆయన ప్రధాన యాజకుడని నాకు తెలియదు. ఎందుకంటే ప్రధాన యాజకుడికి ప్రత్యేకమైన వస్త్రాలు ఉంటాయి. ఈయన యెరూషలేముకి వెళ్ళి చాలా రోజులైంది, ఈయన ప్రధాన యాజకుడని ఆయనకి తెలియదు. అందువలన నాకు తెలియదండి, నన్ను క్షమించండి అనగానే ఇప్పుడు అర్థమైపోయింది పౌలుకి ఏదో జరగబోతుంది. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న పౌలు అటు పక్కన సద్దుకేయులు కూర్చున్నారు, ఇటు పక్కన పరిసయ్యులు కూర్చున్నారు. సద్దుకేయులు మరణం తర్వాత పునరుద్ధానం లేదు అంటారు, కానీ పరిసయ్యులు మరణం తర్వాత పునరుద్ధానం ఉంది. వెంటనే వాళ్ళిద్దరిని చూసి వెంటనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను పరిసయ్యుడిని, పరిసయ్యుడ సంతానం నుండి వచ్చిన వాడిని అనగానే అక్కడ ఉన్న 2 గ్రూపులు ఉన్నాయి. ఎన్ని గ్రూపులు? సద్దుకేయులు, పరిసయ్యులు. ఆ పరిసయ్యులు అంటాడు, మనోడిని మనం చంపటమా, మనోడిని మనం కొట్టటమా అనుకునగానే వీళ్ళందరూ పౌలుకి సపోర్ట్ ఇస్తున్నారు. ఎవరో? పరిసయ్యులు సపోర్ట్ ఇస్తుంటే సద్దుకేయులు ఊరుకోలా, ఇక్కడ వీళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు. ఈయన బయటకు వచ్చేసాడు. చివరాఖరికి వీళ్ళిద్దరు కలిసి ఈయన చంపబోతుంటే సహస్రాధిపతి జోక్యం చేసుకుని ఈయన్ని చంపేటట్టున్నారు, బయటికి లాగండి అన్నారు. బలవంతంగా అతన్ని బయటికి లాగారు. ఒక అన్యుడైన సహస్రాధిపతిని నిలబెట్టి నా దేవుడు అతన్ని కాపాడుతున్నాడు. నీ గురించి ముందుగానే ఆలోచించి ఉన్నాడు. సమస్యల్లో పడినాక అబ్బబ్బబ్బా నా కుమారుడికి ఏం చెయ్యాలి అన్ని బ్లూ ప్రింట్
తయారు చేసేవాడు కాదు. నువ్వు ఇబ్బందులు ఇరుక్కున్నాక అబ్బబ్బబ్బబ్బబ్బ మా అమ్మాయికి ఏం చేయాలి అన్న బ్లూ ప్రింట్ ప్రిపేర్ చేసేవాడు కాదు. ఆల్రెడీ కొన్ని వందల సంవత్సరాల ముందే నీ కొరకు మొత్తం సిద్ధపరిచి ఉన్నాడు. అందువలన ప్రపంచం తల్ల కిందలైనా నువ్వు భయపడక్కర్లా. దేవుడు నా పక్షమున ఉండగా విరోధి ఎవడు?